యేసు ప్రభు సంపూర్ణుడు, యేసు ప్రభు నిత్యుడు, యేసు ప్రభు సంపూర్ణ దేవుడు. నిత్యుడైన ఈయన ఉద్భవించిన వాడు కాదు, ఉన్నవాడు. ఈ మాట చెబుతుంటే నీకు పిచ్చి పట్టింది, నువ్వు ఒక వెర్రోడివి, నువ్వు ఒక పిచ్చోడివి. ఈ మధ్యకాలంలో ఈ మనిషికి ఏమైందో. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు మన తండ్రి. ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఎలా ఉంటాడో ఆయన గూర్చినటువంటి సంగతులు బైబిల్లో ఉన్నాయి. దేవుని గురించి దేవుడు రాసుకున్నాడు. ఆ దేవుని గురించి చెప్పడానికి భూమి మీదకి వచ్చినటువంటి ఒక ఆయనే యేసుక్రీస్తు. ఆయనే తండ్రిని బయలుపరిచాడు. దాని గూర్చినటువంటి వివరణ బైబిల్ గ్రంథంలోని మాత్రమే ఉంది. ఇలాంటి బైబిల్ గ్రంథంలో దేవుని గూర్చి ఆయన తెలియజేయడం ప్రారంభించాడు యేసుక్రీస్తు వారు. ఆ యేసు బోధిస్తూ బోధిస్తూ ఒక మాట అన్నాడు. ఆ మాట చెప్పిన తరువాత మీకు ఒక విషయం చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని. ఇంకను అనేక సంగతులు కలవు. నేను చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. యేసుప్రభు వారు అంటున్నారు, నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకను అనేక సంగతులు. 1 2 3 4 5 కాదు, అనేకమైనటువంటి సంగతులు కలవు. గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. మీరు సహింపలేరు. ఈరోజు మీకు అదే ప్రసంగం చెప్తాను. మీరు సహించుకోగలరా? నేను చెప్పవలసిన సంగతులు ఉన్నవి కానీ మీరు వాటిని సహించలేరు. సహించలేరు అంటే అర్థం ఏంటి? తట్టుకోలేరు. మీరు చెప్పిన ఏవేవో ఆలోచనలు వచ్చి బుర్రంతా పాడైపోతుంది తప్ప మీరు సహించుకోలేరు. అయితే ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారంటే, నేను వెళ్ళిన ఎడల అయితే ఆయన అనగా ఎవరు అనుకుంటారని, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. నేను చెప్పవలసిన సహించుకోలేరు కానీ ఆయన చెప్తాడు. నేను చెప్పవలసినవి ఉన్నవి మీరు సహించుకోలేరు. సహించుకోలేనంత బాధ ఏముంది బైబిల్లో చెప్పండి. మీరు సహించలేరు అంటే అర్థం ఏంటి? ఏది చెప్పండి ఒకసారి అంటారా? మీరు చెప్పినా సహించుకోగలరా? సహించుకోలేరు. కారణం పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడినటువంటి మాటలో ఆయనే వస్తాడు. ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన చెప్తాడండి. నేను చెబితే మీరు తట్టుకోలేని సంగతి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు. నేను చెబితే మీరు సహించలేరు. అయితే ఆయన వచ్చినప్పుడు, సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. పూర్తి డీటెయిల్స్ దేవుని గూర్చి, తండ్రి గూర్చి, ఆత్మ గూర్చి, ఆత్మ ఎలా ఉంది, ఏ రూపంలో ఉంది, దేవుడు ఎలా ఉన్నాడు, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే చెబుతాడు ఈ విషయాలు. నేను చెప్పిన సహించుకోలేని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీకు చెప్తాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది, హో విద్యా సంగతేనని. ప్రియమైన దేవుని పిల్లారా, ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు? నేను చెప్పినా మీరు సహించలేని విషయాలు ఆయన చెబుతాడన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను, నేను చెప్తే మీరు తట్టుకోలేరు కానీ ఆయన చెప్తాడు. ఆయన ఏం చెప్పాడు? ఈరోజు ఒక రెఫరెన్స్ చెప్తున్నాను. మీరు తట్టుకోగలరో సహించుకోగలరో మీ ఇష్టం. మీరు సహించలేరు నాకు తెలుసు, కానీ నాకు చెప్పడం వచ్చు. 1 తిమోతి 6:16. బైబిల్ తెలిసిన వాళ్ళు బాగా ఆలోచించండి, చాలాసేపు ఆలోచించండి, కంగారు పడిపోకండి మాకు తెలుసని. 1 తిమోతి 6:16 అందరూ తీసి నీట్గా చూడండి, ఆలోచించండి, పరిశీలించండి. చదవమ్మా. సమీపింపరాని తేజస్సులో చాలమ్మా, ఇది మీకు అర్థం అవ్వాలి. సమీపింపరాని తేజస్సులో అర్థమేంటి చెప్పండి?
అండి దీనికి అర్థం చెప్పాలి. సమీపింపరాని తేజస్సు అంటే ఎవరు దరిదాపులో రాలేరు. దేవదూతలైనా, దెయ్యాలైనా, మానవులైనా, ఏ రకమైనటువంటి జీవైనా, ఏ పదార్థమైనా సమీపింపరాని తేజస్సు, సమీపింపరాని తేజస్సు, సమీపించే తేజస్సు ఉంది, సమీపింపరాని తేజస్సు ఉంది. ఈ లైట్లు ఉన్నాయి, చాలా దగ్గరికి వెళ్ళొచ్చు, బాగా దగ్గరికి వెళ్ళొచ్చు, బల్బులో కళ్ళు పెట్టి చూడొచ్చు, అలాంటి కాంతి ఉంది. ఆయనదట సమీపింపరాని తేజస్సు. అదేనండి ఆయనకున్న గొప్పతనం. ఎవడు ఆయన ఏం చేయలేడు. వచ్చాడా అవుట్ అవుట్. దేవుడికి అందుకే సెక్యూరిటీ అవసరం లేదు. దేవుడికి ఎవడు సపోర్టింగ్ ఏ అవసరం లేదు ఆయనకి. ఎవరైనా వచ్చి ఒకవేళ ఆయన పట్టుకొని ఏదైనా చేసేయాలనుకుంటున్నారా? అబ్బా సమీపించలేరు ఎవరు. చెప్తున్నాడు చూడండి ఆయన గురించి. సమీపింపరాని తేజస్సులో, తేజస్సు అంటే చెప్పండి. తేజస్సు వెలుగా, కాంత, ప్రకాశమా? బా నీ ముఖం ఏంటమ్మా భలేగా ఉందో, తేజస్సుగా గొప్ప వెలుగు వెలుగుతుందంటే అర్థం ఏంటి? దేవుడు ఎలాగున్నాడో చెప్తున్నాడండి ఆయన గురించి. ఆయన గురించి క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేస్తున్నాడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే ఇక్కడే ఈ క్రైస్తవ ప్రపంచం సహించలేరు, తట్టుకోలేరు, ఆలోచించలేరు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే వసించుచు. నాకు తెలుగు ట్రాన్స్లేషన్ ఇవ్వాలి మీరు. ఆయన మాత్రమే సమీపింపరాని తేజస్సు. తండ్రి, దేవుడు, యెహోవా, గాడ్ అంటున్నారు. ఆయన ఎలా ఉన్నాడట? సమీపింపరాని తేజస్సు. ఆత్మ అది ఆత్మ ఒక ప్రకాశము, ఆత్మ వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఎవడు సమీపించలేడట. చూడండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అంటే అర్థం ఏంటి చెప్పాలి. ఆయన మాత్రమే వసించుచు అంటే నివసించడం, అంతేనా? నివసించడం బాగా చెప్పారు. ఆయన మాత్రమే వసించుచు. ఆయన మాత్రమే అంటే అర్థం ఏంటి? ఆయన మాత్రమే అంటే ఒప్పుకుంటారా మీరు? ఆయన మాత్రమే వసించుచు. దేవుడు ఒక్కడా ముగ్గురా? దేవుడు ఒంటరివాడా కాడా? నోరు మూసుకొని ఎవడైనా ఒప్పుకోవాలంతే. ఆయన మాత్రమే వసించుచు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన మాత్రమే, ఎవరు లేరటండి. ఎవరున్నారు? యేసు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, దూతలు లేరు, సృష్టి లేదు. మరి మీరున్నారా? పోనీ దేవునిలో మీరున్నారా? ఆ వాక్యం చదివి తట్టుకోగలిగితే నాకు వివరణ ఇవ్వండి మీరు. దేవునిలో మీరున్నారా? ఆయన మాత్రమే వసిస్తున్నాడా? అందుకే తట్టుకోలేరన్నారు. మీరు తట్టుకోలేరు, మీరు చెప్పాలి. దేవుడు ఒక్కడే, దేవుడు ఒంటరిగా, దేవుడు మాత్రమే ఉన్నాడంటారా? ఆయనలో కూడా మీరున్నారంటారా? మళ్ళీ నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నాను? నువ్వు నేను లేకముందు, దూతలు లేకముందు, యేసు లేకముందు, యేసు పుట్టక ముందు, పరిశుద్ధాత్మ దేవుడే పుట్టక ముందు, సృష్టి పుట్టక ముందు, ఏది లేకముందు ఆయన మాత్రమే వసించుచు. ఇక్కడ చెప్పాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరున్నారట? ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే. అప్పుడు ఎవరైనా ఆయన మాత్రమే వసించుచు ఉన్నప్పుడు, ఎవరూ లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు, దూతలు లేనప్పుడు దేవుడు ఎలా ఉండేవాడు? ఆయన మాత్రమే వసించుచు, ఆయన ఒక్కడే నివసించేవాడట.
దేవుడండి, తండ్రి. ఎవరు లేరు, ఆయనే ఉన్నాడు. ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే. పిల్లలు లేరు, పరలోకమే లేదు. సహించలేరు, తట్టుకోలేరు మీరు. పిల్లలు లేరు, ఆయన మాత్రమే వసించుచు, ఆయన ఒక్కడే ఉన్నాడు. పిల్లలు లేరు, ఎవరు లేరు, ఒంటరి వాడుగా ఎవరు లేరు. ఈ చిత్రం ఏంటంటే అసలు పరలోకమే పుట్టలేదు. పరలోకమే లేనప్పుడు ఎవరున్నారండి? ఎవరున్నారు? ఆయన మాత్రమే. సమీపింపరాని తేజస్సులో, అక్కడ చెబుతున్నాడు దేవుని గురించి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చావు లేని వాడుగా ఉన్నాడు. ఒక్కడు ఒంటరి వాడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఒంటరిగా ఉండలేక నేను చేశాడు అది తెలుసా అని పాట కట్టానండి. నేను రాసిన నా పాట మీద కూడా నాకు కామెంట్స్ వచ్చాయి. అందుకే నేను చాలా తీవ్రంగా చెప్పవలసి వచ్చింది ఈ ప్రసంగం. ఒక్కడు, ఎవరు లేరు, పిల్లలు లేని ఆయనను ఏమనాలి? ఎవరు లేని ఆయనను ఏమని పిలవాలి? ఎవరు లేనప్పుడు ఆయనను ఏమని ఆయన అనుకుంటాడు? ఏమన్నాడు తెలుసా ఆయన గురించి? ఆయనకు పేరుంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను. ఆయన ఎవరట? ఆయన నన్ను ఏమని పిలవాలి? ఒంటరిగా నేనున్నప్పుడు, నేను మాత్రమే వసించుచూ ఉన్నప్పుడు, నాకు ఎవరూ పుట్టక ముందు, నేను ఎవరిని కనక ముందు నేను నివసిస్తున్నాను కదా, అమరత్వము గలవాడనే నివసిస్తున్నాను కదా. అప్పుడు నాకున్న పేరేం పేరు తెలుసా? నా పేరు ఉన్నవాడు. నేను ఉన్నవాడను, నేను పుట్టినవాడను కాదు, నేను ఉన్నవాడను. ఉన్నవాడు? ఏవైనా నాలో ఉన్నాయి, ఏదైనా ఉంది, నాలో లేనిదే ఉంది, ఒంటరితనం కూడా నాలోనే ఉంది. అందుకే నా పేరు ఉన్నవాడు. ఆయన లేడండి, ఆయన ఒంటరివాడు కాదండి, ఆయనకి పేరు చెల్లదండి అంటావా? నువ్వు చెల్లవు, ఎందుకంటే నువ్వు తట్టుకోలేవులే, నీకు వోల్టేజ్ తక్కువ. ఒంటరిగా ఉన్న ఆయన ముందుగా మనలను కావాలనుకున్న మరుక్షణమే అప్పుడే పుట్టాం మనమందరం. తండ్రి గర్భములో పూర్తిగా నింపేసుకొని తన కొడుకైనటువంటి మొదట జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసుప్రభువు ముందు పుట్టించి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి పుట్టించుకొని పరలోకాన్ని కలుగజేసాడట. నాయన హాయిగా అనిపించండి. ఆయన పరలోకము, కోటాను కోట్ల మంది దేవదూతలు, సైన్యం, సేవకులు, ఓ పరలోకమును బట్టి సంతోషించుచు, బా ఎలా ఉందో చెప్పండి. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి. పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా? యేసు పుట్టిన తరువాత. చాలా మందికి తెలియదండి. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు, ఇవన్నీ ఎవరికి ఎక్కవు. ఇప్పుడు ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. దేవుడు పరలోకంలో లేడు. పరలోకములో లేనప్పుడు, దేవుడు ఉన్నప్పుడు, ఒంటరివాడుగా ఉన్నప్పుడు, ఆయన ఒక్కడే ఉన్నప్పుడు, ముందుగా మనలను తన కోసము నిర్ణయించుకొని, అంతే ముందు ఆయన యేసు ప్రభువును కనుక్కున్నాడట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. నేను కన్నాను. యేసు ప్రభువుని దేవుడు కన్నాడు. యేసు ప్రభు పుట్టాడు. పుట్టిన వెంటనే యేసు ప్రభు ఏమని ఉంటాడు చెప్పండి? ఏమనాలి? మీరేమంటారు? మీ అమ్మని ఏమంటారు? మీ నాన్నని ఏమంటారు? పుట్టిన యేసు ఏమంటాడు? తండ్రి. ఉన్నవాడు ఏమయ్యాడు? అప్పుడు తండ్రి అయ్యాడు. దేవుడు తండ్రి అయ్యి ఎప్పుడయ్యాడో కూడా తెలియదు చాలా మందికి. పిల్లలు పుట్టారు కదండి, ఏమన్నా యేసు ప్రభు? తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు? తండ్రి. బా, ఆయన 3 రకాలుగా అంటాడు. ఆయన దేవుడు తండ్రి ఎప్పుడయ్యాడండి? ఉన్నవాడు తండ్రిగా ఎప్పుడైపోయాడు?
తండ్రిని బయలుపరచడం ప్రారంభించాడు యేసు. ఇంకా చెబితే సహించలేరు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడన్న తర్వాత ఆయన ద్వారా తిమోతి పత్రికలో రిలీజ్ చేశాడు విషయాన్ని. ఇక్కడ తీగలాగితే డొంకంతా కదులుతుంది. పరలోకం పుట్టింది పరలోకం. ఆయన కలుగు చేసిన పరలోకం బట్టి సంతోషించు. బాబ్బా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదంటే యేసు పుట్టిన తర్వాత స్వర్గం పుట్టింది. తెలుసా మీకు? ఎవరు తెలుసండి? క్రైస్తవులకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళకే తెలుసండి. దేవుడు మనకే ఇచ్చాడండి. ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ ప్రపంచానికి తెలియదండి. ఎవరిని కన్నారు తెలియదండి. ఎవరు ఎలా ఉండేవారు బైబిల్లో ఉన్నారు నమ్మరండి.